శక్తి ఆరాధనలో అత్యంత పవిత్రమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. ఆదిశంకరాచార్యులు రచించిన అష్టాదశ శక్తి పీఠ స్తోత్రం ఆధారంగా ఈ 18 క్షేత్రాలను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి తండ్రికి ఇష్టంలేని శివుడిని వివాహం చేసుకుంది. శివునిపై ఉన్న కోపంతో దక్షుడు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టి శివపార్వతులను తప్ప అందరినీ ఆహ్వానిస్తాడు. పుట్టింటిపై ప్రేమతో సతీదేవి ఆహ్వానం లేకపోయినా యజ్ఞానికి వెళ్తుంది. కాని అక్కడ దక్షుడు శివుని దారుణంగా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. కోపోద్రిక్తుడైన శివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షుడిని సంహరిస్తాడు. సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని శివుడు ప్రళయ తాండవం చేస్తుండగా సృష్టిని రక్షించడం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేస్తాడు. ఆ దేహభాగాలు భూమిపై ఎక్కడెక్కడ పడ్డాయో అవన్నీ శక్తిపీఠాలుగా వెలిశాయి. అష్టాదశ శక్తిపీఠాలలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశిష్టత ఉంది. సతీదేవి శరీరభాగాలు పడిన చోట వెలిసిన ఈ పీఠాలలోని ప్రత్యేకతలు తెలుసుకుందాం. 1 శాంకరీదేవి శ్రీలంకలో ఉంది. ఇక్కడ అమ్మవారి శరీరభాగం గజ్జలు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారి దాడిలో ఈ ఆలయం ధ్వంసమైంది. ప్రస్తుతం అక్కడ ఒక శిల మాత్రమే ఉంది. 2 కామాక్షిదేవి కాంచీపురంలో ఉంది. అమ్మవారి శరీర భాగం వీపు. అమ్మవారు ఇక్కడ పద్మాసనంలో శాంత స్వరూపినిగా కొలువై ఉంటుంది. ఇక్కడ విగ్రహం శ్రీచక్రం పై ఉంటుంది. 3 శృంఖలాదేవి ప్రద్యుమ్నంలో ఉంది. అమ్మవారి శరీర భాగముదరం. ప్రస్తుతం ఇక్కడ ఆలయం లేదు, కేవలం మినార్ మాత్రమే ఉంది. అమ్మవారిని అక్కడ చోటిల్లామాత అని పిలుస్తారు. 4 చాముండేశ్వరి మైసూరులో ఉంది. అమ్మవారి శరీర భాగంకురులు. మహిషాసురుడిని వధించిన క్షేత్రం ఇది. అమ్మవారి విగ్రహం బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. 5 జోగులాంబ ఆలంపూర్లో ఉంది. అమ్మవారి శరీరభాగం దవడ పైదంతాలు. అమ్మవారి నోటిలో పళ్ళు బయటకు కనిపిస్తాయి. ఇది తీవ్రమైన యోగశక్తిని సూచిస్తుంది. 6 భ్రమరాంబిక శ్రీశైలంలో ఉంది. అమ్మవారి శరీరభాగం మెడ. జ్యోతిర్లింగం మరియు శక్తి పీఠం కలిసి ఉన్న ఏకైక క్షేత్రం. అమ్మవారు ఇక్కడ తుమ్మెద రూపంలో రాక్షసుడిని చంపింది. 7 మహాలక్ష్మి. కొల్హాపూర్లో ఉంది. అమ్మవారి శరీరభాగం కళ్ళు. అమ్మవారి విగ్రహం నల్లని మణిసలతో ఉంటుంది. ఏడాదికి 2 సార్లు సూర్యకిరణాలు అమ్మవారి పాదాలను తాకుతాయి. 8 ఏకవీరదేవి మాహుర్లో ఉంది. అమ్మవారి శరీరభాగం తల. ఈమెను రేణుకామాతగా కొలుస్తారు. ఇది పరశురాముడి జన్మస్థలంగా కూడా ప్రసిద్ధి. 9 మహాకాళి ఉజ్జయినిలో ఉంది. అమ్మవారి శరీరభాగంపై పెదవి. ఇక్కడ అమ్మవారిని హరసిద్ధిమాత అని కూడా అంటారు. ఇది కాలక్రమాన్ని శాసించే క్షేత్రం. 10 పురుహూతిక పీఠాపురంలో ఉంది. అమ్మవారి శరీరభాగం ఎడమచేయి. ఇక్కడ అమ్మవారితో పాటు దత్తాత్రేయ స్వామి మరియు కుక్కుటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. 11 గిరిజాదేవి జాజ్పూర్లో ఉంది. అమ్మవారి శరీరభాగం నాభి. అమ్మవారిని బరజాదేవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం 1000 నాగుపాముల మధ్య ఉంటుంది. 12 మాణిక్యాంబ. ద్రాక్షారామంలో ఉంది. అమ్మవారి శరీరభాగం ఎడమచంప. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి. అమ్మవారు ఇక్కడ మంత్రరూపిణిగా కొలువై ఉంటుంది. 13 కామాఖ్యదేవి గోహతిలో ఉంది. అమ్మవారి శరీరభాగం యోని. ఇక్కడ విగ్రహం ఉండదు, ఒక శిల నుండి సహజంగా నీరు ప్రవహిస్తుంది. తాంత్రిక పూజలకు ఇది ప్రధాన కేంద్రం. 14 మాధవేశ్వరి ప్రయాగలో ఉంది. అమ్మవారి శరీరభాగం చేతివేళ్లు. ఇక్కడ విగ్రహం బదులు ఒక పీఠం మాత్రమే ఉంటుంది. అమ్మవారిని లలితాదేవి అని కూడా పిలుస్తారు. 15 జ్వాలాముఖి కాంగ్రాలో ఉంది. అమ్మవారి శరీరభాగం నాలుక. ఇక్కడ విగ్రహం ఉండదు, భూమి నుండి వచ్చే సహజమైన అగ్ని జ్వాలలనే అమ్మవారిగా పూజిస్తారు. 16 మంగళగౌరి గయాలో ఉంది. అమ్మవారి శరీరభాగం స్తనం. పితృకార్యాలకు ప్రసిద్ధి చెందిన గయలో అమ్మవారు శక్తి స్వరూపినిగా కొలువై ఉంది. 17 విశాలాక్షి వారణాసిలో ఉంది. అమ్మవారి శరీరభాగం ఇయరింగ్స్. కాశీ విశ్వనాథుని చెంత వెలసిన ఈ తల్లి భక్తుల కోర్కెలను తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి. 18 శారదాదేవి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. అమ్మవారి శరీరభాగం కుడిచేయి. ఇది విద్యకు మూలపీఠం. ఆదిశంకరాచార్యులు ఇక్కడ సర్వజ్ఞ పీఠం అధిష్ఠించారు. చాలా కాలం వరకు భారతీయులకు ఇక్కడికి ప్రవేశం ఉండేది కాదు. కాని ఇటీవల అక్కడ ఒక కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఈ 18 పీఠాలలో కామాఖ్య, సృష్టి, గయ, స్థితి, ఉజ్జయిని, లయ పీఠాలను అత్యంత శక్తివంతమైనవిగా భావిస్తారు. ప్రతి శక్తిపీఠం వద్ద అమ్మవారితో పాటు రక్షణగా శివుడు,
భైరవుడి రూపంలో ఉంటాడు. అమ్మవారిని దర్శించుకున్నాక భైరవుడిని దర్శించుకుంటేనే యాత్ర పూర్తి అవుతుందని నమ్ముతారు. అష్టాదశ శక్తి పీఠాలలో మన తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 4 పీఠాలు ఆలంపూర్, శ్రీశైలం, పీఠాపురం, ద్రాక్షారామం ఉండటం ఒక విశేషం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోడానికి వీడియోకి లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.